మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇవాళ పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం, విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 11:30 కురుపాం ప్రజాగలం సభకు హాజరవుతారు. అక్కడి నుంచి చీపురుపల్లి చేరుకుని ప్రజాగలం సభలో పాల్గొంటారు. టౌన్లోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద జరిగే రోడ్ షోలో బాబు పాల్గొంటారు. సాయంత్రం విశాఖపట్నంలోని సీతంపేటలో నిర్వహించే ప్రజాగలం సభకు హాజరవుతారు. రాత్రికి విశాఖలోనే చంద్రబాబు బస చేస్తారు. చంద్రబాబు రోడ్ షోకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయనగరం నుంచి నరసింహులు అందిస్తారు. నరసింహులు, చెప్పండి. బ్రాహ్మణి ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు కురుపాం నియోజకవర్గంలో పార్వతీపురం మన్యం జిల్లాతో పాటు విజయనగరం జిల్లాలో కూడా పర్యటించనున్నారు. ప్రధానంగా ఈ రోజు ఉదయం 9 గంటలకు కురుపాం నియోజకవర్గంలోని చేరుకుని కురుపాం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సోయిది గంజేశ్వరికి మద్దతుగా ఏర్పాటు చేసిన సభలో పాటు రావాడ జంక్షన్ నుండి ఏదైతే కురుపాం పట్టణంలో కూడా రోడ్ షో కూడా నిర్వహించనున్నారు. దాంతో పాటుగా ప్రజాగలం ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతుగా ప్రజలతో సభలో ప్రసంగించున్నారు. అనంతరం ఏదైతే కురుపాం నియోజకవర్గంలో 11 గంటల వరకు అక్కడ వేచి ఉన్నారు. 11 గంటల తర్వాత ఏదైతే విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించనున్నారు. అయితే ఈ రెండు నియోజకవర్గాలు చీపురుపల్లి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన తుమ్మిడి కళా వెంకట్రావుకు మద్దతుగా ప్రసంగించనున్నారు. అయితే ఇప్పటికే చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఇప్పటికే రెండు నియోజకవర్గాల్లో ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో చేశారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులతో పాటు ఏదైతే చంద్రబాబు పర్యటన నేపథ్యంలో సక్సెస్ చేయడంతో పాటు కార్యకర్తలు అందరూ వచ్చి ఈ భారీగా తరలి రావాలని ఏదైతే అభ్యర్థులు ప్రచారం చేయడం జరిగింది. మొత్తంగా చూసుకోవచ్చు, చంద్రబాబు రాకైతే మంచి జోష్గా ఉంది. టీడీపీలో రెండు నియోజకవర్గాల్లో టీడీపీ అయితే శ్రేణులు అయితే భారీగా ఇచ్చేస్తున్న పరిస్థితి. అంటే దీంతో పాటుగా బీజేపీ, జనసేన కూడా కార్యకర్తలు కూడా భారీగా పాల్గొని చంద్రబాబు సభను విజయవంతం చేసేందుకు అయితే చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. బ్రాహ్మణి. ఓకే, థ్యాంక్ యూ నరసింహులు.